దుత్తులూరు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయ సిబ్బంది అంకబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని 34 బూత్లకు సంబంధించిన ఆయా క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. మండలంలోని 34 బూతులలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న 9,224 మంది కార్యకర్తలకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ రవీంద్రబాబు తెలిపారు. సభ్యత్వ కార్డులు పొందిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మల్లికార్జున్, ఆ పార్టీ మాజీ మండల కన్వీనర్లు గురువారెడ్డి, హనుమంతనాయుడు, మండల సీనియర్ నాయకులు మధు, రమణారెడ్డి, ప్రసాద్, వెంకటరెడ్డి, కొండారెడ్డి, కృష్ణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూడండి రైట్ చూడండి అడుగు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 90,000 పైసలకు సభ్యత్వాలు నమోదు జరిగింది. 57 శాసన సభ్యత్వాలు. ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి కార్యకర్తలు ఉన్నారు. దానికి నిదర్శనం ఈరోజు 90,000 పైసలు కార్యకర్తలుగా సభ్యత్వం తీసుకోవడం. ముఖ్యంగా ఈ సభ్యత్వం వల్ల సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. దీనివల్ల ఆ కుటుంబాలకి ఒక భరోసా వస్తుంది. మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఆ కుటుంబాలకు బాసటగా నిలబడి ఆ కుటుంబాలను ఆర్థికంగా అన్ని విధాలు ఆదుకొని కుటుంబాలని చితికి పనికుండా చేసేదానికి ఒక బృహత్తరమైన ప్రణాళిక తీసుకున్నారు. అందులో భాగంగానే కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, ఆ కుటుంబాలకి బాసటగా నిలబడడం, ఆ కుటుంబంలోని పిల్లలకి చదువు చెప్పించడానికి కూడా కృష్ణా జిల్లాలో ఒక స్కూలు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్లో ఒక స్కూలు ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తు కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక ఎప్పటి నుంచో నిర్వహిస్తుంది. ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు అంకుఠిత దీక్షతో ఈ సభ్యత్వాలన్నీ చేర్పించి తెలుగుదేశం పార్టీని బలంగా ఈ మండలంలో నిలిపినందుకు అందరికీ మరొకసారి మేమంతా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈరోజు మేమందరం సభ్యత్వ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ సభ్యత్వ కార్డులను పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి మనం ఇంకా రాబోయే రోజులుగా అండగా ఉండాలని కోరుకుంటూ